మా ప్రేమిగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన శ్రేష్టమైన నామమును బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ మీ పాద సన్నిధి చెంతకు చేరి రాగలటకు అనుగ్రహించిన కృప కొరకై దివ్య తరుణానికై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరిచి పూజిస్తున్నాం. ప్రభు ఈ రాత్రికాల సమయంలో రోమపత్రిక యొక్క అధ్యాయమును కొనసాగించుకుంటాను కొరకై మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు. గడిపేటువంటి సమయం దీవెనకరంగా చేయము. టెక్నికల్ ఇష్యూస్ ఇలాంటిది కూడా లేకుండా మీరే మాకు సహాయపడుతున్నాము. కృప చూపించని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా తండ్రి, నీ వాక్యం యొక్క గ్రహింపులోనికి స్పష్టంగా మేము రాగలటకు ఆత్మీయమైనటువంటి మేలు పురికొల్పు పొందటానికి కొరకై మీరే సహాయపడుతారమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, జాయిన్ అవ్వాల్సిన వారు ఇంకెవరైనా ఉంటే సకాలం జాయిన్ అవ్వటానికి సహాయపడము తండ్రి. మా జ్ఞానము కొరకు కాక ఆత్మీయమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకై ఈ అధ్యాయం మాకు ఉండగలటకు సహాయపడతారమని ప్రార్థిస్తుంటున్నాం. నీ కృపను కోరుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. రోమపత్రిక యొక్క 3వ ధ్యానములోనికి మనము కొనసాగుతూ ఉన్నాం. ఈ రోమపత్రికలోనికి మనం వెళ్ళేదానికంటే పూర్వము పోయిన వారం మనం చూసినట్లుగా రోమపత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని కొన్ని విషయాలు మనం చూసాం. రోమపత్రిక యొక్క ప్రప్రదమైనటువంటి ఉద్దేశం, దేని కొరకు, ఏ ఉద్దేశం కొరకు రాయబడింది, అలానే రోమపత్రిక యొక్క స్ట్రక్చర్, నమూనాని మనము చూసాం. ఈ వారము రోమపత్రికలోనికి ప్రవేశించడానికంటే ముందు మరికొన్ని విషయాలు మనం చూసి ముందు కొనసాగుతాం. పత్రికలు రాసినటువంటి వాటిలో చాలా విశేషమైనటువంటి సంగతి పౌలు రాసినటువంటి రోమపత్రిక. సిసేరో అనేటువంటిది ఒక లెటర్ ఉంది. దాంట్లో దాంట్లో ఆ లెటర్ యొక్క రాసినటువంటి వ్యక్తి 776 ఉత్తరాలు రాశాడు. దాంట్లో 22 నుండి 2530 పదాలు వాడినట్లుగా చరిత్రలో ఉంటుంది. రెండవది, సినేకే అనేటువంటి మరొకటి వ్యక్తి 124 ఉత్తరాలు రాశారు. దాంట్లో పదాల విడది ఎంత అంటే 149 వర్డ్స్ నుండి 4134 వర్డ్స్ యూజ్ చేసినట్లుగా కనబడుతుంది. అయితే పౌలు రాసినటువంటిది 13 పత్రికలు అయినప్పటికీ అతి చిన్న పత్రికలో 1300 వర్డ్స్ యూజ్ చేస్తే రోమపత్రికలో 7114 వర్డ్స్ 7114 పదాలు ఉపయోగించినట్లుగా మనం చూస్తాం. సో రోమపత్రిక పౌలు రాసినటువంటి ఈ లేఖ ఎలా అయిందనంటే, దానికి ముందు అనేక మంది స్కాలర్స్ ఉన్నప్పటికీ కూడా స్వచ్ఛమైనటువంటి గ్రీక్ భాషలో 13 పత్రికలు రాసినటువంటి పౌలు అయినప్పటికీ తాను అధికమైనటువంటి పదాలు వాడినట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఆ తర్వాత రోమపత్రికను గురించి మనం ఇంకాస్త ముందుకు వెళ్ళేటప్పుడు దీంట్లో ఉండేటువంటి కొన్ని విశిష్టమైనటువంటి సంగతులు మనం గమనించాలి. ద యూనిక్ థింగ్స్ ఇన్ రోమన్స్. ఒకటి ఏమిటి అంటే, ఇందాక మనం చూసినట్లుగా 7114 వర్డ్స్ వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత పౌలు అపోస్తలుడు రోమపత్రిక రాసేటప్పుడు పాత నిబంధన వాక్య భాగాలను తాను కోట్ చేసినట్లుగా మనం చూస్తాం. ఎన్ని కోట్ చేశాడు అని అంటే
57 పాత నిబంధన పాత నిబంధనలో నుండి 57 రెఫరెన్సెస్ తను కోట్ చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత ఫెయిత్ అనేటువంటి పదం 40 సార్లు, ధర్మశాస్త్రం లా అనేటువంటి పదం 72 టైమ్స్ 72 సార్లు, ద వర్డ్ రైచియస్ నీతిమంతుడు అనేటువంటి పదం 35 సార్లు 35 టైమ్స్, క్రైస్ట్ అనేటువంటి పదం 65 టైమ్స్, సిన్ అనేటువంటి పదం 45 టైమ్స్, లార్డ్ ప్రభు అనేటువంటి పదం 43 సార్లు, ద వర్డ్ గాడ్ దేవుడు అనేటువంటి పదం 229 టైమ్స్. ఆ తర్వాత పౌలు వేసినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. 83 క్వశ్చన్స్ వేసినట్లుగా మనం చూస్తాం. 83 ప్రశ్నలు రోమపత్రికలో మనకు కనపడుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రవచన రీతిగా చెప్పబడినటువంటి 19 ప్రవచనాలు. ఈ రీతిగా అనేక సంగతులు. తర్వాత ఒకవేళ మనం చూడొచ్చు, ఇంకా సువార్త అనే పదం ఎన్నిసార్లు వాడబడింది, రివీల్డ్ బయలుపరిచెను లేదా ప్రత్యక్షత అనేటువంటి పదం ఎన్నిసార్లు వాడబడింది, లేదంటే జడ్జిమెంట్, సాల్వేషన్, డిక్లేర్డ్, ఫ్లెష్, గ్రేస్, బిలీవ్, స్పిరిట్, జ్యూస్, జెంటైల్స్, ఇలా కొన్ని పదాలు మీరు కూడా తర్వాత రెఫర్ చేసుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు వాడబడింది అనేటువంటి దానికి మనకు అర్థమైనప్పుడు దానిలో ఉండేటువంటి విశిష్టమైన సంగతులు మనకు కనపడతాయి. సో రోమపత్రిక యొక్క యూనిక్ థింగ్స్ ఈ రీతిగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం రోమపత్రికలోకి వెళ్ళేటప్పుడు మరికొన్ని సంగతులు కానీ మనం చూస్తే, రోమపత్రికలో వి సీ ద డాక్ట్రిన్స్ మెన్షన్డ్ హియర్. ఉదాహరణకు రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో పరిశుద్ధ లేఖనములు అని కనబడుతుంది. ఈ రెఫరెన్సెస్ అన్నీ కూడా ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఇవ్వబడుతున్నటువంటి రెఫరెన్సెస్ ఇవి. సో పరిశుద్ధ లేఖనములు అని చెప్పినప్పుడు ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిబ్లియాలజీ అని అంటాం. సో ఇవి 10 డాక్ట్రిన్స్, 10 సిద్ధాంతాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అపోస్తలులందరూ కూడా వారి బోధన విధానము అది ఏదైనా కానీ వారు ఎలా బోధించారు అని అంటే స్వస్థ బోధ లేదంటే ఆరోగ్యవంతమైన బోధ అనేటువంటిది మనం చూస్తాం. ఎఫెసీ పత్రికలో పౌలు సంఘానికి రాస్తూ కూడా ఏమంటాడంటే, మీరు అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని అంటాడు. ఆది సంఘము కూడా వీరు అపోస్తలుల బోధయందును అనేటువంటి దాంతో ప్రారంభించబడి వారు కొనసాగించినటువంటి పద్ధతిని రాస్తూ ప్రప్రథమముగా హీ యూజెస్ ద వర్డ్ అపోజల్స్ డాక్ట్రైన్. రోమపత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతుంది, ఈ సువార్తను గురించి వారు రాసేటప్పుడు పరిశుద్ధ లేఖనముల ద్వారా అనేటువంటి మాటను మనం చూస్తాం. చూడండి, ఒకవేళ తెలుగులో 4వ వచనంలో ఉంది. రోమపత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. సో పరిశుద్ధ లేఖనములు. సో రోమపత్రికలో 10 సిద్ధాంతాలు మనం చూడవచ్చు. అయితే ఫోకస్ అంతా ప్రతి విధమైనటువంటి సిద్ధాంతం మీద లేదు, కానీ దీన్ని అర్థం చేసుకోవటానికి మాత్రం మనకు ఖచ్చితంగా సిద్ధాంతపరమైనటువంటి అవగాహన చాలా అవసరం. ఆ తర్వాత 1వ అధ్యాయం 16వ వచనంలో కానీ చూస్తే రోమన్స్ 1:16, ఇక్కడ ద నేచర్ అండ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వభావము ఆయన కార్యాల గురించి మనకు ఇక్కడ కనబడుతూ ఉంది. 16th verse, ఫర్ ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఫర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్.
సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడును కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి, యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆ మాట గమనించండి. సువార్త అనేటువంటిది దేవుని యొక్క శక్తి అని చెప్పేటప్పుడు దేవుని గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ కనబడతా ఉంది. సో దేవుని గురించి మనం మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా ఈ రోమపత్రికలో దేవుని గురించినటువంటి సంగతులు మనకు స్పష్టంగా తెలియకపోతే దేవుణ్ణి అవసరమైతే తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదము ప్రత్యేకంగా రోమపత్రికలో మనకు కనబడుతూ ఉంది. తర్వాత 17వ వచనంలో కూడా మనం చూస్తాం ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నీతి. 18వ వచనంలో కూడా మనకు కనపడతా ఉంది ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత. ఏంటి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క శక్తి, ఇదన్నీ ఏమిటి అని అంటే దేవుని యొక్క గుణలక్షణాలు అని చెప్తున్నాం. సో దేవుని యొక్క గుణలక్షణాలు అని చెప్పేటప్పుడు నేను ఏమర్థం చేసుకోవాలి, దేవుని గురించి నేను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత నాకు కనబడతా ఉంది. కమింగ్ టు వర్స్ 20, 20వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా హిస్ ఇటర్నల్ పవర్ అండ్ గాడ్ హెడ్, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వమును. సో ఈ మాటలు కనిపించేటప్పుడు దేవుని గూర్చినటువంటి పుస్తకం. రోమపత్రిక ఏమిటి అని అంటే, రోమపత్రిక అర్థం చేసుకోవాలంటే రెండవ విధం మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ థియాలజీ ప్రాపర్, క్రమబద్ధీకరణ, దేవుని గురించి దైవశాస్త్రము, దేవుని గురించి మనకు ఖచ్చితంగా అర్థం కావాలి. మూడవది, ఈ పుస్తకంలో మనకు ఏం కనపడుతుందంటే క్రిస్టాలజీ, క్రీస్తు యొక్క లేదా క్రీస్తు శాస్త్రము కనపడుతూ ఉంది. ఉదాహరణకు 3వ వచనంలో మనం చూస్తున్నాం, ఇంగ్లీష్లో 3వ వచనం, కన్సర్నింగ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్ విచ్ వాస్ మేడ్ ఆఫ్ ద సీడ్ ఆఫ్ డేవిడ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్. సో తెలుగులో మనం చూస్తే దేవుడు 4వ వచనంలో కనబడుతుంది, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్త. సో దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయము. సో ఈ పత్రిక ఎవరి గురించి మాట్లాడుతుందనంటే ఇట్ స్పీక్స్ అబౌట్ క్రైస్ట్, హిస్ వర్క్స్, హిస్ డెత్ అండ్ హిస్ రిజరెక్షన్. ఆ పదం ఇక్కడ రాయలేదు. సో క్రీస్తు గురించి, ఆయన కార్యాల గురించి, ఆయన మరణము గురించి, ఆయన పునరుద్ధానము గురించి కనబడుతూ ఉంది. తర్వాత రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలోకి వచ్చేసరికి అక్కడ దేని గురించి మనం చూస్తున్నాము అని అంటే దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఫర్ యాస్ మెనీ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. సో ఈ పత్రికలు మనకి 4వదిగా కనిపించేటువంటిది న్యూమటాలజీ, పరిశుద్ధాత్మను గురించినటువంటి అధ్యయనము, ధ్యానము లేదంటే శాస్త్రము. కాబట్టి 14వ వచనంలో 15వ వచనంలో ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి, ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. 16th verseలో కూడా ద స్పిరిట్ ఇట్ సెల్ఫ్ బేరత్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్ దట్ వీ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ హోలీ స్పిరిట్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నేను పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన నాకు చాలా అవసరం. 5వది ఎవరి గురించి మాట్లాడుతుంది ఇంకానంటే ద స్టడీ ఆఫ్ మ్యాన్, మానవ శాస్త్రమును గురించి కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా మనం చూస్తున్నాం. రోమన్స్ 5:17, మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలినడల కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ మరణం గురించి,
తిరిగి జీవం గురించి తను మాట్లాడేటప్పుడు అసలు ఒక వ్యక్తికి మరణం ఎలా సంభవించింది, సో మానవుడు ఎలా పతనమయ్యాడు, లేదంటే మానవుడి స్థితి ఏమిటి అనేటువంటిది స్పష్టంగా తెలియపరుస్తుంది. ఇట్ మే బి ఎ జీవ్ ఆర్ జెంటైల్ ఆర్ ఎ కన్వర్టెడ్ పర్సన్. రోమపత్రికలో మనకి ఇచ్చేటువంటి ఒక చక్కటి తాత్పర్యం కనపడతా ఉంది. తర్వాత దీన్ని ఆంథ్రోపాలజీ అని అంటారు, ద స్టడీ ఆఫ్ మ్యాన్, మానవ శాస్త్రం. ఆరవది ద స్టడీ ఆఫ్ సిన్, పాప శాస్త్రము గురించి కనబడతా ఉంది. మనకు చాలా పరిచయమైనటువంటి మాట చాప్టర్ 3 and verse 23లో వి సీ అబౌట్ ద సిన్ విచ్ ఇస్ ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడయ్యా అంటే పాపమును గురించి, పాప శాస్త్రముల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత ఏడవది స్పీక్స్ అబౌట్ సాల్వేషన్, రక్షణ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. రక్షణ గురించి మాట్లాడేటప్పుడు దానికి ఆధారమైనటువంటి మాట మొదటి అధ్యాయం 16వ వచనం, రోమన్స్ 1:16. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలుగుజేయటకు దేవుని శక్తి. ఫర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అంటు సాల్వేషన్ టు ఎవ్రీవన్ దట్ బిలీవత్. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎంఫసిస్ ఆఫ్ రోమన్స్ ఈస్ హీ స్పీక్స్ అబౌట్ సాల్వేషన్. తర్వాత ఈ పత్రిక అర్థం చేసుకోవటానికి ఇంకొక సిద్ధాంతపరమైనటువంటి సంగతి మనం ఎక్కడ చూస్తున్నామనంటే రోమపత్రిక 8వ అధ్యాయం 38వ వచనం మనం చూస్తున్నాం. రోమన్స్ 8:38. రోమన్స్ 8:38. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవైనను అధికారులను లైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ దేవుని ప్రేమ నుంచి ఎవరు ఎడబాపగలరు? హూ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ లవ్ ఆఫ్ గాడ్ అని అంటే, ఇక్కడ దేవదూతలైనా దూరం చేస్తారా అనేటువంటి మాటలో కనిపెట్టేప్పుడు విత్ ఇన్ ద బ్రాకెట్స్లో పెట్టేమేంటంటే ఇట్ ఈస్ సేటన్. సో దైవ శాస్త్రం అంటే దేవదూతల శాస్త్రము. సో సాతాను గురించి ఏదో సాతానుడు అని చెప్పటం కాదు, కానీ సాతానుని గూర్చినటువంటి లేదంటే దేవదూతలు దాని కిందకి వస్తుంది కాబట్టి దేవదూతలను గూర్చినటువంటి శాస్త్రము లేదంటే అధ్యయనము మనకు చాలా అవసరం. Most of the times we simply use it, not knowing the background of it. తర్వాత రోమపత్రికలో ఇక 16వ అధ్యాయంలోనికి వెళ్తే వి సీ ఇంట్లో ఉండేటువంటి సంఘము కనపడతా ఉంది. 1 I commend unto you Phoebe our sister, which is a servant of the church which is at Kenchreia. సో కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకులు. సంఘము అని మాట్లాడేటప్పుడు ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఎక్లీషియాలజీ ఈజ్. ఎక్లీషియాలజీ అన్నప్పుడు సంఘ శాస్త్రము. సో మొదటి వచనం 4, 5, 16, 23 ఇన్ ఆల్ దీస్ వర్సెస్ వి సీ హీ ఈజ్ రైటింగ్ అబౌట్ ఆర్ హీ ఈజ్ రైటింగ్ టు ద చర్చ్ ఆర్ టు ద చర్చెస్. రోమాలో ఉన్నటువంటి పరిశుద్ధులకు అని చెప్పేటప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, సంఘముగా ఎంతమంది కూడుతున్నారో కూడా మనకు తెలియదు. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ కూడా తాను రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ఫైనల్గా మనం చూస్తున్నాం ఏమిటంటే ఎస్కటాలజీ, అంత్య దినములు గూర్చినటువంటి శాస్త్రం. సో దీనికి కూడా
ఉన్నటువంటి రెఫరెన్స్ చాప్టర్ 8, 18 నుంచి 25, 13, 10 and 11. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 13వ అధ్యాయము 10, 11 వచనాలు. 11వ వచనం 11th వర్స్ చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగానున్నది. సో క్రింద వచనాల్లో కూడా మనం చూస్తున్నాం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపంగా ఉంది. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? అలానే 14వ అధ్యాయము 10వ వచనంలో 10 నుండి 12వ వచనంలో కూడా అక్కడ మనం చూసేటప్పుడు రాస్తున్నటువంటి మాట భవిష్యత్ దినాల్లో ఉండేటువంటి దాని గురించి తను రాస్తూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొద్ద మనం లెక్క అప్పగించాలి, దేవుని యొద్దే మనకు బహుమానం ఉంది అనేటువంటి సంగతులను కూడా ఈ 14వ అధ్యాయంలో తాను ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. సో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, ఈ రోమపత్రికలో మనము చూసేటప్పుడు ఈ 10 సిద్ధాంతాలు మనకు చాలా అవసరమైనటువంటిది కనబడుతూ ఉంది. ఏమది? బిబ్లియాలజీ, లేఖన శాస్త్రము, థియాలజీ ప్రాపర్, దైవ శాస్త్రము, క్రిస్టోలజీ, క్రీస్తు శాస్త్రము, న్యూమటాలజీ, పరిశుద్ధాత్మ శాస్త్రము, తర్వాత ఆంథ్రోపాలజీ, మానవ శాస్త్రము, హెమర్టియాలజీ, పాపశాస్త్రము, సోటీరియాలజీ, రక్షణ శాస్త్రము, ఏంజలాలజీ, దేవదూతల శాస్త్రము, ఎక్లీషియాలజీ, సంఘ శాస్త్రము, ఎస్కటాలజీ, అంత్య దినములకు వచ్చేటువంటి శాస్త్రము, లేదంటే అధ్యయనము అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ డాక్ట్రిన్స్ అనేటువంటిది మనకు కనపడితే ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయంటే లేఖన ఆధారంతో కూడినటువంటివిగా చూపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఈ డాక్ట్రిన్స్ అనేటువంటిది బయట నుంచి తీసుకొని వచ్చారు అని చెప్పడానికి లేదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోటీస్ అండ్ లెర్న్ అండ్ అండర్స్టాండ్ ద బుక్, ఈవెన్ ద బైబిల్. సో పరిశుద్ధ లేఖనాలు అర్థం చేసుకోవాలనంటే ఇవన్నీ మనకు ఎంత ఉపయోగపడుతున్నాయి అనేటువంటిది ఒక హెచ్చరికగా మనకు కనపడుతూ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం వెళ్తే క్లుప్తంగా ద స్ట్రక్చర్ అనేటువంటిది పోయిన వారం మనం చూసాము, మరొకసారి చూస్తాం. మొదటి నుంచి 8th చాప్టర్ వరకు మనం చూస్తున్నాం ఏమిటంటే మనుషునికి శిక్ష విధించబడుతుంది. కారణం ఏమిటి? ఒకవేళ మీరు ఇక్కడ కర్సర్ పాయింట్అవుట్ గురించి చూస్తే ఎందుకు మానవునికి శిక్ష విధించబడుతుంది అని అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అన్యులు పాపను బట్టి శిక్షకు గురవుతున్నారు, క్రియలను బట్టి మేము నీతిమంతులు అనేటువంటి వారు కూడా వారికి గిల్ట్ ఉంది. యూదులమని చెప్పుకొని దాన్ని ప్రవర్తించకుండా ఉండేటువంటి వారికి కూడా దే ఆర్ బేరింగ్ దట్ గిల్ట్, అంటే ఆ గిల్ట్లో ఉన్నారు, వారి శిక్షలో ఉన్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే అందరూ కూడా పాపము చేశారు అనేటువంటిదే ఈ రోమపత్రిక 3వ అధ్యాయం 19 నుండి 20 వచనాల్లో మనకు కనపడుతూ ఉంది. సో ఇప్పుడు అందరూ శిక్షకు గురవుతున్నారు కాబట్టి ఏం కావాలి అంటే పాపం చేశారు కాబట్టి వీరికి శిక్ష విధించబడింది. యూదులకు కానీ నీతిమంతుడికి కానీ అన్యుడికి కానీ ఆల్ ఆర్ గిల్టీ బిఫోర్ గాడ్. దేవుని ముందు అందరూ కూడా నేరస్థాపన కలిగినటువంటి వారుగా నిలబడతా ఉన్నారు. సో ఈ శిక్ష నుండి నేను విడిపించబడాలి అని అంటే నాకేం కావాలి అని అంటే గాడ్స్ రైచియస్నెస్ అనేది కావాలి. సో దేవుని యొక్క నీతి అనేటువంటిది నాకు లేకుండగా, దేవుని యొక్క నీతి అనేటువంటిది తెలియకుండగా నేను ఏది కూడా అర్థం చేసుకోలేను. సో ఐ మస్ట్ నో. ఇన్ఫ్యాక్ట్ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే
పాపమును బట్టి శిక్షకు మనం గురవుతున్నాము కాబట్టి మనకేం అవసరము అని అంటే దేవుని యొక్క నీతి అవసరము. ఆ కారణం చేత రెండవ భాగంగా ఏం చేస్తున్నాడు అని అంటే 3వ అధ్యాయంలో 21 నుండి 5వ అధ్యాయం 21 వచ్చిన వరకు, ఫ్రమ్ 3:21 to 5:21, హీ స్పీక్స్ అబౌట్ జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడుట అనేటువంటి సంగతి గురించి రాస్తున్నాడు. ఇది మాట్లాడేటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, జాగ్రత్తగా వినండి, నీతిని గురించి, దేవుని యొక్క ప్రణాళికలో నీతిని గురించి హీ డిస్క్రైబ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏమిటి? వి నీడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని యొక్క నీతిని గురించి తాను వివరించి, దైవ ప్రణాళికలో ఉన్నటువంటి నీతిని గురించి తాను వివరించి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పాత నిబంధనలో సహితము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డవారు అనేటువంటి ఇలిస్ట్రేషన్, వారిని గురించి తాను ప్రకటిస్తాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి అసలు నీతిమంతులుగా జీవించుట ద్వారా కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమిటి, ఉపయోగాలు ఏమిటి అనేటువంటిది అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఆ తర్వాత నీతిమంతుడిగా తీర్చబడిన వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడనంటే, తాను పరిశుద్ధపరచబడుతున్నాడు అనేటువంటి సంగతిని 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం కొంత భాగం వరకు హీ నౌ రైట్స్ అబౌట్ శాంక్టిఫికేషన్. సో పరిశుద్ధతను గురించి తాను రాస్తున్నాడు. ఇప్పుడు ద నీడ్, దేవుని యొక్క నీతి అవసరము, తర్వాత జస్టిఫికేషన్కి గాడ్స్ రైచియస్నెస్ అవసరం, ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ రైచియస్నెస్, దేవుని నీతిని గురించి బయలుపరచుట, డెమాన్స్ట్రేషన్, అది చూపించబడింది. సో దాన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే పరిశుద్ధపరచబడుట, నిందింపబడుట, నిందకు గురవుతున్నాం కాబట్టి దేవుని నీతి అవసరం. దేవుడు తన నీతిని అనుగ్రహించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి ఈ నీతిమంతులుగా తీర్చుట అనేటువంటిది ఏమిటి అంటే, అది దైవ ప్రణాళిక. ఆ తర్వాత పాత నిబంధనలో ఉండేటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూస్తాం. నీతిమంతులుగా తీర్చబట్టు ద్వారా కలిగేటువంటి మేళ్ళు మనం చూస్తాం. ఆ తర్వాత కాంట్రాస్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ కండమ్నేషన్, దానికి విరుద్ధమైనటువంటి సంగతిని గురించి 5వ అధ్యాయంలో రాసి తను ముగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి తాను పరిశుద్ధపరచబడుతున్నాడు. పరిశుద్ధపరచబడేటప్పుడు 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి శాంక్టిఫికేషన్ అండ్ సిన్, పరిశుద్ధత మరియు పాపము, పరిశుద్ధత మరియు ధర్మశాస్త్రము, పరిశుద్ధపరచబడుట మరియు ఆత్మ. సో పరిశుద్ధపరచబడుట అనేటువంటి దానిని ఎలా చూపిస్తున్నాడు అని అంటే, అది అర్థం కావటానికి కొరకై పాపము మరియు పరిశుద్ధపరచబడుట, ధర్మశాస్త్రము మరియు పరిశుద్ధపరచబడుట, ఆత్మ మరియు పరిశుద్ధపరచబడుట. సో దేవుని యొక్క దేవుని చేత నీతిమంతుడుగా తీర్చబడి పరిశుద్ధపరచబడుట అనేటువంటి ప్రక్రియ మనకు అర్థం కావటం కొరకై ఈ విషయాలు ఇక్కడ వాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ తర్వాత ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్రమ్ చాప్టర్ 1 till చాప్టర్ 8 and verse 29. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుని యొక్క నీతి ఇట్ ఈస్ డిమాండెడ్. ఈ మొదటి 3 అధ్యాయాలు కనబడుతూ ఉంది. దేవుని యొక్క నీతిని ఖచ్చితంగా అవసరం. ఎందుకు దేవుని నీతి ఖచ్చితంగా అవసరం అంటే, అయ్యో ఈ గిల్ట్ ఏదైతే ఉందో, ఎవరెవరికి ఉందా గిల్ట్? అన్యుడికి ఉంది, నీతిమంతుడికి కూడా ఉంది, యూదుడికి కూడా ఉంది. అందరూ దేవుని ముందు దోషులుగానే కనపడతా ఉన్నారు. దానికి శిక్ష ఉంది. ఈ శిక్ష నుంచి విడిపించబడాలనంటే మన సహజంగా సువార్తలో చెప్తాం, ప్రభు శిక్ష నుండి విడిపించబడాలంటే మనకి రక్షణ అవసరం అని. రోమపత్రికలో స్పష్టమైన సువార్త ఏమిటి అని అంటే, ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాల్సింది కూడా ఏమిటంటే, సువార్త అంటే మనము పాపమును బట్టి దోషులముగా ఉన్నాం కాబట్టి మనకేం అవసరం? దేవుని నీతి అవసరము. సిన్, బికాస్ ఆఫ్ సిన్ రైచియస్నెస్ డిమాండెడ్.
దేవుని యొక్క నీతి అనేటువంటిది ఇట్ ఈస్ డిమాండెడ్. రెండోదిగా మనం చూస్తున్నాం ఏమిటంటే సాల్వేషన్, రక్షణ అనేది చూస్తున్నాం. రైచియస్నెస్ డిక్లేర్డ్, అది ప్రకటించబడింది. మూడోదిగా మనం చూస్తున్నాం శాంక్టిఫికేషన్, రైచియస్నెస్ డిఫెండెడ్. సో నేను ఇక్కడ మీరు గమనించండి, పాపములో ఉన్నాను కాబట్టి నాకు ఇప్పుడు ఏమవసరం? దేవుని యొక్క నీతి అవసరం. తర్వాత నీతిమంతుడిగా తీర్చబడ్డాను, రక్షించబడ్డాను. రక్షించబడటం ద్వారా దేవుడు తన నీతిని అనుగ్రహించడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనేటువంటిది ఇప్పుడు ప్రకటించబడింది. మూడోది, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి పరిశుద్ధపరచబడ్డాను, శాంక్టిఫికేషన్. ఈ నీతే ఇప్పుడు నన్ను కాపాడుతూ ఉంది. దేవుని నీతి నాకు అవసరం, నీతి ప్రకటించబడింది, ఈ నీతి నన్ను కాపాడుతూ ఉంది. సో రోమపత్రిక మనం అర్థం చేసుకుంటప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం అవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఆ తర్వాత నౌ వి విల్ గో టు ద నెక్స్ట్ పోర్షన్స్. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమిటంటే 9th చాప్టర్ నుండి 11th చాప్టర్ వరకు ఏముంది అనేటువంటి దాన్ని చూస్తే, ఇక్కడ ద విండికేషన్ ఆఫ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఇశ్రాయేల్ గురించి రాస్తున్నాడు. ఇశ్రాయేల్ గురించి రాసి ఏమంటున్నాడు? ఇశ్రాయేల్ యొక్క గతం గురించి రాస్తున్నాడు. దయచేసి స్క్రీన్ మీద మీరు జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలీల యొక్క గతము గురించి హీ రైటింగ్ అబౌట్ ద పాస్ట్. వారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు. అయితే ఈ రెండు విషయాల్లో పౌలుకి ఎందుకు దుఃఖం కలుగుతూ ఉంది? వారి గురుడితనాన్ని బట్టి. ఆ తర్వాత దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఏమిటి అనేటువంటిదే ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తాం ఒక భాగంలో. తర్వాత ఒకప్పుడు వీరు ఎన్నుకోబడ్డారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రస్తుతం ఏం జరుగుతుంది అని అంటే, ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వారు తృణీకరించారు. ద రిజెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని వారు తృణీకరించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూదులు అనుకుంటున్నారు మేము నీతి కార్యాలు చేయటం వలన రక్షించబడతాము అనుకుంటున్నారు. అనుకొని వాళ్ళు ఏం చేశారంటే క్రీస్తును వారు తృణీకరించారు. సో వాళ్ళు ఏమనుకున్నారు? మేము నీతి కార్యాలు చేయటం ద్వారా మేము రక్షించబడతాము, నీతిమంతులుగా తీర్చబడతాము అనుకున్నారు. అలా అనుకొని వారు ఏం చేశారంటే ఆ వెతుకులాటలో క్రీస్తునే వారు తృణీకరించి క్రీస్తు మాకు వద్దు అని కొట్టిపడేశారు. అంతేనా? ఇంకా పౌలు ఏం చెప్తున్నాడు అనంటే, మీరు క్రియలను బట్టి నీతిమంతులుగా తీర్చబడాలి అనేటువంటి దృక్పథంలో క్రీస్తును తృణీకరించారు కదా, మీ కొరకై పంపించబడి క్రీస్తుని గురించి ప్రకటించినటువంటి ప్రవక్తలను కూడా మీరు తృణీకరించారు అని ఈ 9-10 అధ్యాయాల్లో తను చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు తృణీకరిస్తే వారి భవిష్యత్తు ఏమవుతుంది అనంటే, వారు నష్టపడటమేనా? ఇంకా వారు ఏమంటారు, వాళ్ళు సమకూర్చబడరా అనంటే, దానికి ఇప్పుడు అపోజిట్ పౌలు ఏం రాస్తున్నాడు అనంటే, లేదు అలా కాదు అని చెప్పేసి 11వ అధ్యాయంలో ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తును గురించి రాస్తున్నాడు. హీ రైట్స్ అబౌట్ ద ఫ్యూచర్, ద రెస్టోరేషన్ బై గాడ్. దేవుని ద్వారా వాళ్ళు ఏ రీతిగా సమకూర్చబడతారు అనేటువంటిది 11వ అధ్యాయంలో తాను రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్స్ రిజెక్షన్ ఈస్ నాట్ టోటల్. అది సంపూర్తి కాదు, అది అంతిమము కాదు. అయితే ఇశ్రాయేలు సమకూర్చబడుతుంది. ఇశ్రాయేలు సమకూర్చబడుట ద్వారా దేవుడు మహింపరచబడతాడు అనేటువంటిది ఇక్కడ కనబడుతూ ఉంది. సో దేవుని యొక్క నీతి
ప్రజలకు ఏ రీతిగా అవసరం అనేటువంటిది ఇక్కడ మనకు చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు మిగతా అధ్యాయాల్లో మనకు కనబడుతుంది ఏమిటంటే, ఈ ముందు చూసినటువంటి 9th నుండి 11th చాప్టర్లో మనం చూస్తున్నాం ఏంటంటే, ఇట్ ఈస్ ద సోవర్నిటీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సార్వభౌమ అధికారం అని చూస్తూ ఉన్నాం. తర్వాత ఇప్పుడు మూడో భాగముగా ఏం చూస్తున్నామంటే, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డ మనము ఈ నీతి అనేటువంటిది మన విశ్వాస జీవితంలో ఎలా అవలంబించుకోవాలి అనేటువంటిది ఈ మిగతా అధ్యాయాలు అనగా 12 నుండి 16 అధ్యాయాలు మనకు కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైచియస్నెస్ ఆఫ్ గాడ్ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ క్రిస్టియన్ డ్యూటీస్, క్రైస్తవ జీవిత విధానంలో ఏమంటారు, నీతివంతమైనటువంటి క్రైస్తవ బాధ్యతలు ఏమైతే ఉన్నాయో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, దేవుని విషయంలో మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి. నీతిమంతుడిగా తీర్చబడ్డావు కదా, సరిపోలేదు. నీతిమంతుడిగా తీర్చబడ్డ నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాననేటువంటి దానికి గుర్తులు ఏమిటి అంటే, దేవుని వైపు, దేవుని ఎడల నీ వైఖరి మారుతుంది. మనకు పరిచయమైన మాట ఏమిటంటే, రూపాంతరము చెందబడుట. సంపూర్ణంగా వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, రూపాంతరం చెందబడాలి. తర్వాత సొసైటీలో మనం ఎలా ఉంటాము. నీతిమంతుడిగా తీర్చబడ్డావు కదా, అది నీ వరకు కాదు, ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేయాలి. డెమో క్లాస్ అంటారు కదా, ఒక స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తే డెమో. సో తనకున్నటువంటి సబ్జెక్ట్ని ఎలా చెప్తాడు అనేటువంటిదే డెమాన్స్ట్రేషన్. ఇప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను, నీతిమంతుడిగా తీర్చానంటే అయితే ఏమిటి, ఎలా తెలుస్తుంది? దేవుని దగ్గరకు వస్తే ఐ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. సొసైటీలోకి వెళ్తే నా రెస్పాన్సిబిలిటీ, నా వైఖరి ఎలా ఉంది. తర్వాత గవర్నమెంట్కి కూడా నా వైఖరి ఎలా ఉంది, నా బాధ్యత ఏమై ఉంది. తర్వాత నా తోటి వారి ఎడల నా వైఖరి, నా రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది అనేటువంటిదే ఈ 12-13 చాప్టర్స్ మనకు చెప్తున్నాయి. దేవుని నీతి నీకు ఎంత అవసరమో, దేవుని నీతి నువ్వు ఎంత ధరించుకున్నావో అంతే ప్రాముఖ్యముగా ధరించుకున్నటువంటి నీవు, లేదా నీతిమంతుడిగా తీర్చబడ్డ నీవు లోకానికి నువ్వు ఎలా ప్రదర్శించబడుతున్నావు అని చెప్పేటప్పుడు ఈ 4 కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులుగా కనబడుతున్నాయి. ఆ తర్వాత మనకు ఉండేటువంటి స్వతంత్రతలో కొన్ని నియమాలు ఉన్నాయి. క్రైస్తవుడుగా నా స్వాతంత్రతను నేను ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత దానికి ఉండేటువంటి నియమాలు ఏమిటి, దానికి ఉండేటువంటి ప్రాక్టీసెస్ ఏమిటి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ. సో దేవుని యొక్క నీతిలో మనకి ఏం కనపడుతుందంటే, వి సీ ద సర్వీస్. ఎవరి విషయంలో సర్వీస్? దేవుని యొక్క సంఘంలో మనకు ఉండేటువంటి సర్వీస్, సొసైటీలో మనం చేయవలసిన సర్వీస్. ఒక బలహీనమైనటువంటి విశ్వాసం ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి విషయంలో మనం చేయవలసినటువంటి సర్వీస్. ఇది ఏది చేయకుండా నీతి అనేటువంటిది నీ విశ్వాస జీవితంలో చూపించకుండా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అని అంటే కుదరదు. రోమపత్రిక ఇచ్చేటువంటి ఒక స్పెషల్ ట్రూత్ ఏమిటంటే, నిజమైనటువంటి సువార్త అంది ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడితే జీవితంలో కూడా తన లైఫ్ను తాను చూపిస్తాడు. ఎలా? దేవుని విషయంలో, సమాజంలో, ప్రభుత్వంలో, తోటివారి ఎడల. తర్వాత తనకి స్వతంత్రత ఉంది కదా, లిబర్టీ. ఈ లిబర్టీ అనేటువంటిది క్రైస్తవుడుగా ఏమంటారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ లిబర్టీ. క్రైస్తవ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుంటాను కొరకైనటువంటి నియమాలు ఏమిటి, అవి ఎలా నేను అభ్యసించాలి అనేటువంటిదే ఈ 12 నుండి 16 అధ్యాయాల్లో దాన్ని చూపించి ముగిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 15th చాప్టర్ 14th వర్స్ నుండి 16th చాప్టర్ 27 వరకు మనం ఏం చూస్తున్నామంటే కన్క్లూషన్. ఏంటి కన్క్లూషన్లో రాస్తున్నాడు? సో ఈ పత్రిక రాయటానికి కొరకైనటువంటి ఒక ఉద్దేశం ఏమిటి అనేది
చాలా స్పష్టంగా తను చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయంలో మనం ఆ విషయాలు చూస్తాం. పర్పస్, తర్వాత ముందు ప్రయాణం కొరకైనటువంటి ప్లాన్స్, ఆ తర్వాత ప్రారంభంలో ఎలా తాను ఆ సంఘస్థులను తాను అభినందించాడో అదే విధానములో చివరిలో కూడా వారిని అభినందించి ఆ రీతిగా ఈ పత్రికను ముగించినట్లుగా మనం చూస్తాం. సో రోమపత్రిక అర్థం కావటం కొరకై ఇదొక చక్కటి అవుట్లైన్గా మనం దీన్ని చూస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్నాం. రోమపత్రికలో ఉండేటువంటి దానిలో, రోమపత్రికలో ఈ మొదటి 7 వచనాలు మన సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం చూసుకుంటాం. చూడండి, నేను డైరెక్ట్గా గ్రీక్ ట్రాన్స్లేషన్ నుండి ఇంగ్లీష్లోకి ఉపయోగించబడినటువంటి దాన్ని బట్టి రాశాను. ఐ విల్ కీప్ రీడింగ్. దోస్ హు ఆర్ ఫాలోవింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆల్సో యూ కెన్ ఫాలో. ఇప్పుడు నేను చదివేది తెలుగు అయితే మొదటి 7 వచనాలు, ఈవెన్ ఇంగ్లీష్ అయినా కూడా ఇట్స్ ఫస్ట్ 7 verses. Paul, a servant of Christ Jesus, called to be an apostle and set apart for the gospel of God. The gospel he promised beforehand through his prophets in the Holy Scriptures concerning his son, who was a descendant of David according to the flesh, and was appointed to be the Son of God with power, according to the Spirit of holiness by resurrection from the dead, Jesus Christ our Lord. Through him we have received grace and apostleship, all the Gentiles to the obedience of faith for his name, among whom you also are called to belong to Jesus Christ. To all who are beloved of God in Rome, called saints, grace to you and peace from God our Father and the Lord Jesus Christ. సో ఈ పత్రిక మొదటి 7 వచనాలు ఇవి ఒకవేళ ఏ ట్రాన్స్లేషన్లో అయినా కూడా ఒకవేళ యథావిధిగా అంటే ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద వర్డ్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ గ్రీక్. తెలుగులో కూడా నేను చదువుతాను, మనకి చక్కగా అర్థం అవ్వాలి ఈ విషయాలు. 4వ వచనంలో మనం చూస్తున్నాం తెలుగులో, దేవుడు తన కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారి ఉంటకు పిలువబడి ఉన్నారు. సో ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి కొన్ని మాటలు. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు దాసుడు, అపోస్తలుడు, దేవుని సువార్త కొరకు ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఈ సువార్త అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు ఏం మాట్లాడుతున్నాడు అసలు అని అంటే, మీరు స్క్రీన్ మీద గమనించండి. ఈ సువార్తను గురించి పరిశుద్ధ లేఖనముల ద్వారా ముందుగానే వాగ్దానము చేయబడింది. నోటీస్ ఫ్యూ థింగ్స్ లైక్ దిస్. ఈ మొట్టమొదటిగా నేను దేని కొరకు ప్రత్యేకించబడ్డాను అనంటే, సువార్త కొరకు దేవుని సువార్త కొరకు నేను ప్రత్యేకించబడ్డాను. దేవుని సువార్త కొరకు నేను ప్రత్యేకించబడ్డాను చెప్పేటప్పుడు జాగ్రత్త వినండి. దేవుని సువార్త కొరకు నేను ప్రత్యేకించబడ్డానని చెప్పేటప్పుడు ఈ సువార్త ఎక్కడి నుంచి వచ్చింది అనంటే, ప్రవక్తలు పరిశుద్ధ లేఖనాల్లో ఈ సువార్తను గురించి ప్రకటించారు. సువార్తలో ఎవరి గురించి వారు చెప్పారు?
దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి. ఆయన ఎవరు? దావీదు సంతానంలో నుండి వచ్చినటువంటి వాడు. తర్వాత దేవుని చేత అపాయింట్ చేయబడ్డాడు. ఇది దేవుని శక్తి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆత్మ ద్వారా ఈ విషయాలు జరిగినాయి. అయితే అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ బై రిజరెక్షన్ ఫ్రమ్ ద డెడ్, మృతుల్లో నుండి ఆయన పునరుద్ధానుడు అగుట ద్వారా. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు వాట్ ఈస్ గాస్పల్? సువార్త అంటే ఏమిటి అని అంటే, వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్రేమ్స్. దేవుని వార్త, శుభవార్త, తర్వాత ఎన్ని, లేదంటే కొంతమంది 1 కొరింథీ 15వ అధ్యాయంలో చెప్తారు, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపలను మృతి పొందెను, సమాధి చేయబడును, 3వ దినం తిరిగి. ఎవ్రీథింగ్ మే బి ట్రూ, బట్ వాట్ ఈస్ గాస్పల్ ట్రూలీ? వాట్ ఈస్ ట్రూ గాస్పల్ అని చెప్తే, రోమపత్రికలో పౌలు చెప్పేటువంటి మాట ఏమిటో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది దేవుని సువార్త, ప్రవక్తలు పరిశుద్ధ లేఖనాలలో దాని గురించి వారు చెప్పారు. అయితే ఎవరి గురించి చెప్పారు అంటే దేవుని సువార్త. దేవుని సువార్త ముందుగానే వాగ్దానం చేయబడింది, ప్రామిస్డ్. అసలు ఈ సువార్త యొక్క మూలం ఏమిటి అనంటే, ఆయన కుమారుడు అనగా క్రీస్తు. ఎవరు ఈ క్రీస్తు అంటే, శరీరమును బట్టి ఆయన ఎవరు? దేవుని ద్వారా ఎన్నిక చేయబడ్డ వ్యక్తి. తర్వాత రోజుల్లో మనం చూస్తాము. అంటే హీ స్పీక్. చూడండి, ఇంకా క్లియర్గా మనం నెక్స్ట్ స్లైడ్స్లో మనం చూస్తాం. నౌ యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదటిగా అంటే ఇది చూసేదానికంటే ముందు ఈయన ఆర్గ్యుమెంట్స్ అన్నీ 4 మూమెంట్స్లో కనబడుతుంటాయి. ఒక మూమెంట్ ఏమిటి అని అంటే, ఫస్ట్ హీ పాయింట్స్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద జెంటైల్ వరల్డ్ టు అక్నాలెడ్జ్ ద ట్రూత్ అండ్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఈవెన్ దో ఇట్ న్యూ సంథింగ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద క్రియేటెడ్ వరల్డ్. సృష్టిని చూసేటప్పుడు దేవుని గురించి ఏదో అర్థమవుతుంది వాళ్ళకి. అర్థమై కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, సత్యమును గురించి వారు గ్రహించుకుండగా, దేవుని మహింపరచుకుండగా వారు విఫలమయ్యారు. దే ఫెయిల్డ్. అన్న ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, అసలు మీకు దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు? సృష్టించబడిన లోకాన్ని చూస్తే అర్థం కావాలి కదా. ఈ సృష్టిని చూసినప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం కావాలి కదా. దీన్ని బట్టి మీరు సత్యాన్ని గ్రహించాలి, దేవుని మీరు మహిమపరచాలి. బట్ మీరు ఇది చేయలేదు. అది నా ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత రెండోదిగా మనం చూస్తున్నాం ఏమిటంటే, బిఫోర్ టర్నింగ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్ జీవిష్ వరల్డ్, పాల్ పాయింట్స్ టు ద ఇంపార్షియాలిటీ ఆఫ్ గాడ్. యూదుల యొక్క పరిస్థితి, వారి రక్షణ గురించి మాట్లాడేదానికంటే ముందుగా తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, అసలు దేవుడికి పక్షపాతము లేదు అనేటువంటిది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దేవునికి పక్షపాతం లేదు? దేవునికి పక్షపాతం లేదంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? మీరు ఆయన్ని అంగీకరించలేదు కాబట్టి మీకు మిమ్మల్ని శిక్షించే విషయంలో దేవునికి పక్షపాతం లేదు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఎలా అన్యులైనటువంటి వారిని దేవుడు శిక్షిస్తున్నాడో మిమ్మల్ని కూడా ప్రభు శిక్షిస్తాడు, దాంట్లో ఆయనకు పక్షపాతం లేదు. థర్డ్ మూమెంట్ ఏమిటి అని అంటే, ఇండిక్స్ ద జీవిష్ వరల్డ్ ఫర్ ఇట్స్ ఫెయిలియర్ టు డూ ద లా ఇన్ విచ్ ఇట్. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి వారు అతిశయిస్తూ ఉన్నారు. అతిశయించేటువంటి క్రమంలో ఏం జరుగుతుందనంటే, దాన్ని చేయకుండా వారు విఫలమవుతూ ఉన్నారు. సరే, ధర్మశాస్త్రం మాకు ఉంది, సున్నతి చేయబట్ట మాకుందని చెప్పినంత మాత్రాన మీరు చేయాలి కదా, బట్ యూ ఫెయిల్ టు డూ ఇట్. అది కాకుండా తాను ఇంకేం వాదిస్తున్నాడు అని అంటే, అసలు ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ధర్మశాస్త్రం తెలిసినంత మాత్రాన, సున్నతి చేయబడినంత మాత్రాన రక్షణకు అది ఏమాత్రము సరిపడదు, ఇట్ ఈస్ ఇన్సఫిషియంట్ అనేటువంటిది తను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత నాలుగోదిగా తన మూమెంట్ ఏమిటంటే, ఇఫ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ ద జీవిష్ వరల్డ్ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్, దెన్ వాట్ అడ్వాంటేజ్ దేర్ ఇన్.
యూదుడై ఉండి కూడా నీకు ఈ గతి పడితే అసలు యూదునని చెప్పుకోవటంలో ఏమి అడ్వాంటేజ్ ఉంది నీకు? దేర్ ఇస్ నథింగ్. యూదునని చెప్పుకొని అతిశయించడమే తప్పితే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీకు భద్రతే లేనప్పుడు యూదుడై ఉంటే మేలేమిటి, యూదుడు కాకపోతే మేలేమిటి? వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాడు అన్యుడు కాబట్టి వారు పాపం చేశారు, దేవుని యొక్క ఉగ్రతకు వాళ్ళు చోటిస్తున్నారు, దే ఆర్ వర్ది ఫర్ ద పనిష్మెంట్. బట్ పౌలు ఏం రాస్తున్నాడంటే అన్యుడు కాదండి, యూదుడుగా నీవు కూడా అదే శిక్షకు గురవుతున్నావు అని చెప్పినప్పుడు అసలు రావాల్సినటువంటి ప్రశ్న వారికి ఏమిటంటే, యూదులమై ఉండి కూడా మనకి ఇలాంటి భద్రత లేకపోతే అసలు యూదుడుగా ఉండి ఉపయోగం ఏమిటి? అందుకే దేవుని యొక్క నీతి అవసరము అనేటువంటిది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ మొదటి 7 వచనాల యొక్క విభజన మనం చూసుకోవాలి. మీరు ఒకవేళ బైబిల్ తెరిచిపెట్టుకున్నా లేదంటే స్క్రీన్ అయినా చూడండి. పౌలు ఈ సంఘానికి రాసేటప్పుడు తన గుర్తింపు ఎలా ఉందో చూడండి, ఐడెంటిఫికేషన్. నేను ఎవరిని అనంటే క్రీస్తు యొక్క దాసుడను, తర్వాత అపోస్తులుగా ఉండుటకు పిలువబడినటువంటి వాడిని, తర్వాత దేవుని సువార్త కొరకు నేను ప్రత్యేకించబడిన వాడను. ఎందుకు సువార్త అంటే ఏమిటి అని ముందు అధ్యాయంలో చెప్పాడు అనంటే, నేను సువార్త కొరకు ప్రత్యేకించబడ్డాను అని చెప్తున్నప్పుడు వాట్ ఈస్ గాస్పల్? ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని కూడా అడిగితే దేవుని సువార్త అంటే ఏమిటి అని అంటే, దేవుని సువార్త అంటే శరీరధారిగా వచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు, ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. సెకండ్లీ, ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. సువార్త దేవుని శక్తి. ఏంటి సువార్త దేవుని శక్తి? అట్టరెన్సెస్లో కాదు. ఇట్ ఈస్ నాట్ హౌ దే స్పీక్, హౌ దే ప్రజెంట్ ద గాస్పల్, బట్ ఇట్ ఈస్ ఆఫ్ హూమ్ దే ఆర్ స్పీకింగ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనేటువంటిది సువార్త. సువార్తకు కావాల్సింది స్టోరీస్ కాదు, సువార్తకు కావాల్సింది ద పర్సన్ జీసస్ క్రైస్ట్. సువార్తకు కావాల్సింది డెమాన్స్ట్రేషన్ ఆఫ్ వాట్ యు సే, ఏదన్నా స్క్రీన్ ప్లే కాదు. గాస్పల్ నీడ్స్ ద పర్సన్ జీసస్ క్రైస్ట్. సో దాని గురించే ఈ ఎక్స్ప్లెనేషన్. తర్వాత పౌలు ప్రకటించేటువంటి సువార్త ఏమిటి అని అంటే, ఇది నేను రాసుకున్నటువంటి సువార్త కాదు, పరిశుద్ధ లేఖనాల్లో ముందుగానే ప్రవక్తల ద్వారా అది వాగ్దానము చేయబడినటువంటి సువార్త. ఇప్పుడు మీకు కానీ అర్థమవుతే సువార్త అంటే ఏమిటి అంటే, సువార్త అనేటువంటిది ఒక మెసేజ్ కాదు, సువార్త అనేటువంటిది ఏ పర్సన్, ఒక వ్యక్తి అనేది అర్థం అవ్వాలి. ఆ తర్వాత రెండోదిగా మనం పౌలు ప్రకటించే సువార్త ఏమిటి అని అంటే, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని గురించి, అనగా ఆయన యొక్క ఇన్కార్నేషన్ అండ్ హిస్ రెజరెక్షన్. శరీరధారిగా క్రీస్తు రావటము, ఆయన పునరుద్ధానం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత అపోస్తులత్వం గురించి మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి? మీరు జాగ్రత్త వింటే, అపోస్తులుగా ఉండుటకు పిలువబడ్డానని రాశాడు కదా, ఆయన అపోస్తులత్వం గురించి మాట్లాడుతూ ద సోర్స్ ఆఫ్ అపోజల్షిప్, ఉండేటువంటి మూలము, తర్వాత అపోస్తలుడుగా ఉండేటువంటి ఉద్దేశము, తర్వాత ఈ అపోస్తలుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేటప్పుడు ఆడియన్స్ ఆఫ్ అపోజల్షిప్. ఎవరు ఆడియన్స్? అక్కడ వినేటువంటి వారు ఎవరు? ఈ రోమపత్రిక ఎవరికి రాస్తున్నాడు? ఈ రోమపత్రిక రిసీవ్ చేసుకున్నటువంటి వారు ఎవరు అని అంటే, క్రీస్తు ద్వారా పిలువబడ్డవారు, దేవుని చేత ప్రేమించబడిన ప్రజలు, పరిశుద్ధులుగా ఉండటంకు పిలువబడిన వారు, అంతేకాకుండా రిసీవ్డ్ గ్రేస్ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క కృపా సమాధానమును వారు పొందుకున్నటువంటి ప్రజలు. వారికి శుభములు అని చెప్పి చివరిలో ఆయన రాస్తున్నాడు. సో మొదటి 7 వచనాలు ఈ రీతిగా విభజించుకుంటే మిగతా విషయాలు కూడా మనకు తేటగా అర్థమవుతూ ఉంటాయి. రోమపత్రిక కాదు, ఇలా డివైడ్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏమిటంటే, వెన్ యూ రీడ్ ఎనీ బుక్, ద వే యూ అబ్జర్వ్, ద వే యూ ఏమంటారు, ఇంటర్ప్రెట్ వాట్స్ ఎవర్ ఇట్ ఈస్, అది చేయాలన్నప్పుడు యూ నీడ్ టు ఫాలో ద సేమ్ థింగ్స్.
ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తే ఈ లెటర్ ఓపెన్ చేసినప్పుడు ఇట్ కంటైన్స్ 2 యూనిట్స్. ఒకటి గ్రీటింగ్ అండ్ ప్రీచింగ్, వారికి శుభములు చెప్పుట, వారికి ప్రకటించేటువంటి సువార్త. ఇది గమనించండి కొంత. మొదటి యూనిట్లో 4 సబ్ యూనిట్స్ కనబడుతున్నాయి. ఏంటి అని అంటే పౌలు యొక్క వ్యక్తిగతమైన గుర్తింపు. ఎలాగో స్క్రీన్ మీద ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ ఇన్ తెలుగు. సెకండ్లీ, రెండోదిగా ఏం కనబడుతుందంటే సువార్తను గురించి, తాను ప్రకటించే సువార్తను గురించి క్లుప్తముగా సమ్మరైజ్ చేయటం. ఆ తర్వాత అపోస్తలత్వం గురించి మాట్లాడటము. తర్వాత కృపా సమాధానముగా తో వారిని శుభములు పలకటం అనేటువంటిది మనం చూస్తున్నాం. రెండవ యూనిట్లో మనకేం కనబడుతుందనంటే 3 విషయాలు కనబడుతూ ఉంటాయి. వారి కొరకై తాను చేసేటువంటి ప్రార్థన, కృతజ్ఞత. రెండోదిగా ఏం చేస్తున్నాడనంటే వారి యొద్దకు రావాలి అనేటువంటిది తన యొక్క కాంక్ష. మూడోదిగా ఏం చేస్తున్నాడంటే ఎందుకొరకు నేను సువార్తను ప్రకటించే విషయంలో సిగ్గుపడను అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఈ లెటర్లో తాను దేవుని యొక్క నీతిని గురించి తాను ప్రకటించడానికి కొరకై సువార్త ద్వారా తాను వారిని సమీపించినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే మొట్టమొదటి మాటను మనం చూసి ముగిస్తాం. యేసుక్రీస్తు దాసుడను అని చెప్తున్నాడు. గ్రీక్లో డూలస్ అని అంటారు, హీబ్రూలో ఎబెడ్, ఈబిఈడి, ఎబెడ్ అని అంటారు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు దాసుడను అని చెప్పేటప్పుడు ఏంటి అసలు దాసుడు అనేటువంటి మాట? యేసుక్రీస్తు దాసుడు అని చెప్పేటప్పుడు స్లేవ్, బానిస అని తను చెప్తా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు, హోప్ యు ఆర్ లిజనింగ్. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ఏమిటి అని అంటే యేసుక్రీస్తు దాసుడు అని చెప్పేటప్పుడు రోమ ప్రభుత్వము పరిపాలించేటువంటి రోజులు అవి. సో రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి దాసుడు వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడా, లేదంటే ఈయనకి పాత నిబంధన తెలుసు కాబట్టి పాత నిబంధనలో ఉండేటువంటి దాసత్వం గురించి మాట్లాడుతున్నాడా? నేను యేసుక్రీస్తు దాసుడను అని చెప్పేటప్పుడు అంటే ఏ ప్లాట్ఫామ్ మీద ఉండి తను పోల్చుకుంటున్నాడు? అసలు దాసుడైనటువంటి పదము సరైనటువంటిదా కాదా? మనము దాసులమా కాదా అని చెప్పేటప్పుడు కొన్ని విషయాలు మనం గమనిస్తే చూడండి, ఒక వ్యక్తి దాసుడుగా ఉంటే దాసుని యొక్క మెడలో ఇలా వాని గురించి రాసి, అంటే ఇక్కడ మీరు హైలైట్ అక్కడ కనపడుతూ ఉంది కదా స్క్రీన్లో, ఇది ఇక్కడ ఒక దండ ఉంటుంది. ఈ బిళ్ళతో కూడినటువంటిది దాసుని యొక్క మెడలో వాళ్ళు వేస్తారు. తర్వాత ఈ దాసుని యొక్క పొజిషన్ అంటే ఇదొక్కటే కాదు, చాలా రకాలుగా ఉంది. ఇంకొన్ని పిక్చర్స్ అంటే చూడటానికి ఇబ్బంది పడతారేమో అన్నట్లుగా నేను అది పెట్టలేదు. అది ఎలా ఉంటుందంటే 2 కాళ్ళకు సంఖ్యలు వేసి, చేతులు వెనకలు పెట్టి సంఖ్యలు వేసి, ఇంకో మాటలో చెప్పాలంటే ఒక స్త్రీ తన బిడ్డకు పాలు ఇవ్వాలన్నా కూడా ఇలానే కూర్చొని ఏ బంధకాలు విప్పబడకుండా తన కుమారుడు కానీ కుమార్తెకు కానీ పాలు ఇవ్వాలి. షీ నీడ్ టు ఫీడ్. పొజిషన్ ఇదే. సో ఇది రోమ ప్రభుత్వం యొక్క దాసత్వపు చిహ్నం అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే, నౌ లెట్ us గో. యేసుక్రీస్తు దాసుడు అని చెప్పేటప్పుడు ఎలా తన మైండ్లో ఎవరు దాసుడు? యేసుక్రీస్తు కూడా దాసుడు అని ఉంది కదా, యేసుక్రీస్తు సేవకుడు అని ఉంది కదా. సో వాట్ ఈస్ స్పీకింగ్ అబౌట్? మనం కొన్ని విషయాలు చూసి వి విల్ క్లోజ్. ఇక్కడ
మొట్టమొదటిగా రోమ ప్రభుత్వంలో ఉండేటువంటి దాసుని గురించి మనం చూస్తాం. ఎందుకంటే ఈ రోమపత్రిక రాసేటప్పుడు ఖచ్చితంగా ఆయన మనసులో ఏముందనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, పుట్టుకతోనే కొంతమంది దాసులు అవుతున్నారు. అంటే వాళ్ళు దాసుల ముందు వారు పిల్లలకు జన్మనిచ్చుట ద్వారా వారు కూడా బార్న్ స్లేవ్స్, పుట్టుకతోనే వారు దాసులు. రెండోది, నేను అప్పు చేశాను, దాన్ని అప్పు తీర్చేటువంటి స్తోమత నాకు లేదు, సో నా పిల్లవాడిని లేదా నా కుమార్తెని నేను అమ్మివేస్తున్నాను. అమ్మివేయబడినటువంటి దాసులు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే దాసుల్ని కొనుక్కుంటారు కూడా. వారి వెట్టి చాకిరి కొరకు రోమ ప్రభుత్వం నుండి వారు కొనుక్కుంటారు. తర్వాత బాండ్ స్లేవ్, అప్పగింపబడినటువంటి దాసుడు, బాండ్ స్లేవ్. ఇది రోమన్ గవర్నమెంట్ యొక్క దాసత్వం గురించి ఇక్కడ కనబడతా ఉంది. రెండోదిగా మనం తెలుసుకోవాలి ఏమిటంటే, అసలు ఈ దాసుని యొక్క ఆధిక్యతలు ఎలా ఉంటాయి, ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, రోమ ప్రభుత్వంలో ఒక వ్యక్తి స్లేవ్గా ఉంటే ఏమేమి ఆధిక్యతలు కోల్పోతాడు. వాడు రోమీయుడైనా సరే, యూదుడైనా సరే, అన్యుడైనా సరే, ఎవరైనా కూడా. మొట్టమొదటిగా, నో రైట్ టు బీ హిస్ ఓన్ రిప్రజెంటేటివ్ ఇన్ లీగల్ మ్యాటర్స్. చట్టపరమైనటువంటి దేన్ని కూడా తాను క్లెయిమ్ చేసుకోవటానికి, ఆధారం చేసుకోవటానికి వీల్లేదు. చట్టం ఉంది, చట్టానికి వాడు అర్హుడే, కానీ ఆ చట్టము వాడు ఉపయోగించుకోలేడు. రెండోదిగా మనం చూస్తాం ఏమంటే, నో ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆల్ ఇల్లీగల్ థింగ్స్. అనైతికమైనటువంటి విషయాలు ఏదైనా జరిగితే ప్రభుత్వం ప్రకారము నేను ఇలా నాకు చేయకూడదు కదా అని నేను మాట్లాడొచ్చు, కానీ ఎలాంటి అనైతికమైనటువంటి విషయాలు జరిగినా కూడా భద్రత లేదు. అది ఈ దాసుడు తన ఆధిక్యతలు కోల్పోయేటువంటి విషయాలు ఇవి. మూడోదిగా చూస్తున్నాం ఏమంటే, నో రైట్ టు వర్క్ వేర్ హీ వాంట్స్. నేను ఎక్కడ పని చేయాలి, పలానా దగ్గర పని చేయాలని నాకుందంటే, లేదు, నీకు ఆ హక్కు లేదు. నువ్వు అనుకున్న చోట పని చేసుకోవటానికి నీకు హక్కు లేదు. నాలుగోదిగా మనం ఏం చూస్తామంటే, నో రైట్ టు లివ్ వేర్ హీ వాంట్స్. నేను ఎక్కడ బ్రతకాలి అనేటువంటి దానికి కూడా తనకు హక్కు లేదు. ఐదోది, నో రైట్ టు క్వశ్చన్ ద మాస్టర్. యజమానుడిని నువ్వు నన్ను ఎందుకు ఇలా చేసావు అనేటువంటి హక్కు వానికి లేదు. ఈ ఆధిక్యతలన్నీ కూడా తను కోల్పోతాడు. ఇంక విధంగా చెప్పాలంటే, వాడు రోమిడైనా సరే, యూదుడైనా సరే, వానికి ఈ ఆధిక్యతలన్నీ కూడా పొందుకునేటువంటి రైట్, హక్కు ఉన్నా కూడా దాసుడుగా చేయబడితే ఇవన్నీ కోల్పోతాడు. మరి వీడు దాసుడు ఎప్పుడు దాసుడుగానే ఉంటాడనంటే, మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎవరైనా కొనుక్కోవచ్చు, కొనుక్కొని నన్ను ఫ్రీ చేయవచ్చు. రెండోది, నన్ను విమోచించవచ్చు. కొనుక్కోవటం, తన కోసం కొనుక్కోవటం. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి విడిపిస్తారు, రెడీమ్. మూడోది, ఈ దాసులను కొంతమంది దత్తత తీసుకుంటారు. ఇది ఒక స్లేవ్, డూలస్, హెబ్రీలో ఎబెడ్ అనేటువంటి మాట, దాసుడుకు ఉండేటువంటి సంగతులు. మీరు చూడండి, ఇప్పుడు అంటే నేను దీంతో క్లోజ్ చేస్తాను. వచ్చే వారం వి విల్ కంటిన్యూ, ద నెక్స్ట్ వీక్. యేసుక్రీస్తు దాసుడు అని చెప్పేటప్పుడు యూ ప్లీజ్ అండర్స్టాండ్, లీగల్గా నేను ఎంత రిప్రజెంటేటివ్గా ఉన్నా కూడా పౌలు అనే మాట ఏమిటంటే, నో, నేను దాన్ని ప్రతిపాదించుకోలేను. నాకు ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ జరిగినా కూడా నాకు భద్రత లేదు. కారణం ఏమిటంటే నేను దాసుడను. యేసుప్రభువారు కూడా అంతే. రోమా చట్ట ప్రకారము ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలో కూడా చట్టంలో వ్రాయబడి ఉంది, కానీ రోమా ప్రభుత్వమే ఆ చట్టాన్ని ఉల్లంఘించింది. రోమ ప్రభుత్వం ఆ చట్టాన్ని ఉల్లంఘించింది.
వీలైతే నెక్స్ట్ క్లాస్లో యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసేటప్పుడు రోమీలు సిలువ వేశారు. రోమీలు సిలువ వేసేటప్పుడు అసలు రోమ ప్రభుత్వంలో ఒక వ్యక్తిని ఎలా శిక్షించాలో నియమాలు ఉన్నాయి. ఉన్న నియమాలు కూడా వారు ఉల్లంఘించి ఎలా చేశారనేటువంటిది ప్రభుత్వమైతే నెక్స్ట్ క్లాస్లో మనం చూస్తాం. అంటే యేసు ప్రభువు జీవితంలో ఎన్ని ఇల్లీగల్ థింగ్స్ జరిగినాయి. బట్ ఇల్లీగల్ థింగ్స్ జరిగినప్పటికీ భద్రత లేదు. కారణం ఏమిటంటే నేను ఎవరిని? యేసుక్రీస్తు దాసుడను. తర్వాత నో రైట్ టు లివ్ వేర్ హీ వాంట్స్. నేను ఎక్కడ జీవించాలో ఎక్కడ పని చేయాలో నాకు అధికారం లేదు. అందుకని పౌలు అపోస్తలుడు దేవుని యొక్క నియంత్రణలో తానున్నాడు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువాడు కూడా దాసుడు అని చెప్పేటప్పుడు ఆయన తండ్రి యొక్క చిత్తానుసారముగానే తాను పనిచేశాడు. తర్వాత నేను ఎలా జీవించాలి, ఎక్కడ జీవించాలనేటువంటి అధికారం కూడా నాకు లేదు. కారణం ఏమిటంటే నేను దాసుడను. నాకు ఎన్ని జరిగినా, ఎంత అన్యాయం జరిగినా కూడా నేను క్వశ్చన్ చేయలేను. కారణం ఏమిటంటే యేసుక్రీస్తు దాసుడను. సో వినేటువంటి వారు ఇక్కడ, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్లీ లిజనింగ్, వినేటువంటి వారు కూడా మనము కూడా క్రీస్తు యొక్క, చూడండి ఇక తర్వాత భాగములో పౌలు అపోస్తలుడు అంటాడు, నేను క్రీస్తు యొక్క దాసుడను కాబట్టి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి కొరకై నేను సిగ్గుపడట్లేదు. ఇంకో మాట చెప్పాలంటే క్రీస్తు దాసుడును అనిపించుకోవటానికి నేను సిగ్గుపడట్లేదు. ఇంకో మాట మీరు చెప్పమంటారా? 6వ అధ్యాయంలోనికి వెళ్తే పాపము యొక్క దాసత్వములో నుండి విడిపించబడి నీతికి దాసులమయ్యాము, అది జీవాన్ని కలిగిస్తుంది అని చెప్తాను రాస్తా ఉన్నాడు. అంటే అసలు పౌలు దాసుడు అని చెప్పి వాడబడేటప్పుడు నిజంగా తన మనసులో ఎన్ని సంగతులు ఉన్నాయో జ్ఞాపకం పెట్టుకోనండి. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన కొరకై దాసుడుగా చేయబడ్డాడన్నప్పుడు ఆయన ఈ ఆధిక్యతలన్నీ కూడా కోల్పోయాడు. విశ్వాసులముగా మన జీవితాల్లో కూడా మనము క్రీస్తు యొక్క దాసులము. కొన్నిసార్లు మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను బెంజమిన్, గాడ్స్ సర్వెంట్, దేవుని యొక్క దాసుడు అని చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఈ ఆధిక్యతలన్నీ నేను కోల్పోవాల్సిందే. ప్రభు పిల్లలముగా ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనం ఎవరమైనా కూడా నేను క్రీస్తు యొక్క దాసుడు అని నువ్వు చెప్తే ఇవన్నీ కూడా నువ్వు కోల్పోవటానికి కొరకు ఇష్టపడాలి. సో ముగించే ముందు రోమపత్రికలో మొదటి 7 వచనాల్లో మనం ఏం చూస్తున్నామంటే, ఫర్ అవర్ అప్లికేషన్ 2 థింగ్స్ వీఆర్ సీయింగ్. ఫస్ట్ వన్ ఏమిటంటే వాట్ ట్రూ గాస్పల్ ఈస్. నిజమైన సువార్త అంటే ఏమిటి? నిజమైన సువార్త అంటే గంట చెప్పటం, అరగంట చెప్పటం, లేదంటే ఒక కథ చెప్పటం, నవ్వించటం, ఏడిపించటం. నో, దట్ ఈస్ నాట్ ద గాస్పల్. గాస్పల్ ఈజ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తుని గురించి, ఒక వ్యక్తి, ఆయన గురించి మాట్లాడటం సువార్త. మనకు అలవాటైంది ఏమిటంటే సువార్త ప్రకటించాలంటే ఒక స్క్రీన్ ప్లే కావాలి, ఒక స్టోరీ కావాలి, ఇంకొకటి. నో, ఇశ్రాయేల్ యొక్క చరిత్ర అంతా చెప్తే 3,000 మంది రక్షించబడ్డారే. ఇప్పుడు చరిత్ర చెప్తే నేటి సంఘాలు, ప్రజలు నిద్రపోతున్నారు. కారణం ఏమిటంటే క్రీస్తు చరిత్ర చెప్పట్లేదు. అందుకనే ప్రారంభంలో చూపించాం, డాక్ట్రిన్స్ ఉన్నాయి దీంట్లో. ఏంటి ఆ డాక్ట్రిన్స్ అంటే క్రీస్తుని గురించిన సిద్ధాంతము. నేటి క్రైస్తవ తరంలో కూడా డాక్ట్రిన్స్ అనగానే, లేదంటే ఇంకొక పదం వాడగానే అసలు ఇది మన సహవాసానికి సంబంధించిన పదమే కాదు కదా అన్నట్లుగా మనం భావిస్తున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏమిటంటే ద ట్రూ గాస్పల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద క్రైస్ట్. నిజమైన సువార్త ఏమిటి అని అంటే దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు గురించి మాట్లాడటమే నిజమైన సువార్త. రెండవదిగా ఈరోజు మన లెసన్లో నేర్చుకునేటువంటి సంగతి ఏమిటంటే, సెకండ్ థింగ్ ఏమిటంటే పౌలు నేను క్రీస్తు యొక్క దాసుడు అని తాను చెప్పేటప్పుడు వాట్ ఆర్ వి, మనం ఎవరము అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనము నిజముగా మనకు వినపడ్డ సువార్త
క్రీస్తు గురించేనా? రెండవది, క్రీస్తు యొక్క నీతి ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మన జీవితాల్లో దాసుని యొక్క గుణాలు మనకు కనబడుతున్నాయి. ప్రభు చిత్తమైతే వీ విల్ సీ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ దిస్ బాండ్ స్లేవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే దాని గురించి మరలా చూస్తాం. సో ఈ రెండు విషయాలు మనం లెట్ us అప్లై టు అవర్ హార్ట్స్. ప్రభు నీ దాసుడను అని చెప్పేటప్పుడు ఇవన్నీ కోల్పోవటానికి కొరకే నేను ఇష్టపడగలుగుతున్నానా అనేది వీ నీడ్ టు రీచెక్ ఇన్ అవర్ లైఫ్స్. లెట్ us ప్రే. ప్రేమగల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి రోమపత్రికలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మా గమనానికి మీరు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభా, నిజముగా క్రీస్తు యొక్క సువార్త చేత మేము నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తును గురించినటువంటి సువార్త, క్రీస్తుని గురించి మేము ఇతరులకు ప్రకటించడానికి కొరకే సహాయపడు. అలాగనే మీ దాసులమని చెప్పేటప్పుడు ఓ ప్రభా, దాసుడుగా మేము ఉండేటువంటి మా లక్షణాలు ఏమిటో, ఓ తండ్రి నిజముగా మీరు మా యజమానుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఏం ప్రశ్నించకుండా మా చిత్తములో కాక సంపూర్ణంగా నీ చిత్తంలో ఉన్నామంటేటువంటి గ్రహింపుతో మేము కొనసాగటానికి కొరకే సహాయపడుతున్నాము. జాయిన్ అయినటువంటి ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. ముందున్నటువంటి దినాల్లో క్లాసెస్ కొరకే మమ్మల్ని సిద్ధపరచము. దయగల మా తండ్రి, ఈ క్లాసెస్ కొరకే ఆసక్తితో వినేటువంటి వారందరం కూడా జ్ఞాపకం చేసుకుని కృప చూపించము. దయగల మా తండ్రి, ఈ రీతిగా రేపు ఆదివారం సహవాసం కొరకై చేరువటి సమయాన్ని దేవునికరంగా మేలు క్షేమ అనుగ్రహించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.